హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా కువైట్ వారి ఇంటి పైన ఏటర్ ట్యాంక్స్ దగ్గర ఉన్నాను. అదేనండి, హాట్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నానమాట. ఈ ట్యాంక్స్ చెక్ చేయడానికి కంపెనీ నుండి ఒక మనిషి వచ్చాడండి. ఆయన ఇప్పుడే నేను కింద నుంచి పైకి తీసుకొచ్చి చెక్ చేపిస్తాను అనమాట. ఈ ట్యాంక్స్ చూడండి ఎలా ఉందో. ప్రతి నెల కంపెనీ నుండి ఒక మనిషి వచ్చి ఈ ట్యాంక్స్ చెక్ చేస్తారండి. ఎందుకంటే ఆ ట్యాంక్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే హాట్ వాటర్ కరెక్ట్గా వస్తున్నాయా లేదో అని చెక్ చేస్తారండి వాళ్ళు. చూడండి ఇప్పుడు ఆయన చెక్ చేస్తున్నారు. చూడండి, మీకు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను. ట్యాప్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఎలాగెలాగా సెక్యూరిటీగా కలెక్షన్ బిగించారో చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆయన చెక్ చేస్తున్నారన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో కలెక్షన్లు. మా సార్ వాళ్ళ హౌస్ 3 స్టేర్ అండి. 3 స్టేర్ హౌస్ మాట. ఈ 3 స్టేర్ బిల్డింగ్కి ఇక్కడ నుంచి హాట్ వాటర్ సప్లై అవుతుందండి. చూడండి ఎలా ఉన్నాయో కలెక్షన్లు. ఇక్కడ నుంచి మొత్తం ఈ 3 స్టేర్కి సప్లై అవుతుందండి. అందుకే ప్రతి నెల ఒక కంపెనీ నుండి ఒక మనిషి వచ్చి చెక్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉందో, లేదంటే హాట్ వాటర్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చూస్తూ ఉంటారండి. అది కంపెనీ నుండి వస్తారన్నమాట. ఇంకా మా సార్ ఫోన్ చేశారు, మనిషి వచ్చాడు, నువ్వు పైకి తీసుకెళ్ళి చెక్ చేయించు అని చెప్పారు. నేను ఇప్పుడు ఆయన పైకి తీసుకొచ్చి ఇప్పుడు చెక్ చేపిస్తున్నాను అనమాట. ఇప్పుడే ఇతనితో మాట్లాడాను. నేను మాట్లాడితే ఇతనితో బంగ్లాదేశ్ అంటండి. అయితే వాటర్ కరెక్ట్గా ఉన్నాయా, హాట్ వాటర్ కరెక్ట్గా వస్తున్నాయా, ఈ మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని అడిగాను. లేదు, అంతా కరెక్ట్గానే ఉంది, హాట్ వాటర్ కూడా సమానంగానే వస్తుంది, ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు. అయితే నేను మా సార్కి మెసేజ్ పెట్టాను, బాగానే ఉంది బాబా, అంతా మంచిగానే ఉందని చెప్పనమాట. ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము. ఇవన్నీ కూడా ఏసీ మిషన్లు అండి, అవుట్డోర్ మిషన్లు. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి చూస్తే కువైట్ అంతా కూడా కనపడుతుందండి. ఎందుకంటే 3 స్టేర్ బిల్డింగ్ కాబట్టి మనకి హైట్గానే కనపడతాయి అన్నీ. చూడండి ఎలా ఉన్నాయో. అదంతా కువైట్ సిటీ అండి అది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కువైట్ సిటీ మొత్తం అంతా కనపడుతుందండి. చూడండి హౌస్లు ఎలా ఉన్నాయో, చుట్టూరు అలా ఉంటుందండి లొకేషన్ ఇక్కడ. దయచేసి ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేకులకి ఈ వీడియో రికమెండ్ అవుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు చూపిస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తూ ఉంటానండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క లొకేషన్ మీకు చూపిస్తూ ఉంటాను, మీరు తెలుసుకోవచ్చండి. ఒకవేళ భవిష్యత్తులో మీరు కూడా కువైట్కి రావాలనుకున్నా ఇక్కడ ముందుగానే మీరు ఈ లొకేషన్ తెలుసుకోగలుగుతారు. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.